చాలామందికి ప్రజల్లో మీ పార్టీ క్యాడర్లో లీడర్లు అని చెప్పట్లా, క్యాడర్లో ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ లీడర్లో మీ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదో షేక్ అయిపోతుంది, ఎవరో కూల్చేస్తారు, ఏదైనా పార్టీ అవ్వచ్చు, ఇలాంటి అనుమాన పడేవారికి లేదు అలాంటిది జరగదని కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలుగుతారు? 100% నేను ఎక్కువ ఏం చెప్పను. కాలం నిర్ణయిస్తుంది. ఎన్నికల కంటే ముందు పార్టీ ఉండదు, డిపాజిట్లే రావు, 10 సీట్లు గెలిస్తే ఎక్కువ. ఉప ఎన్నికలలో హుజూరాబాద్లో 3200 ఓట్లు వచ్చినప్పుడు అయిపోయింది. లేకపోతే 2018లో నేను ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడికి ఇక రాజకీయ జీవితమే లేదు. ఇట్లాంటివి ఎన్నో చర్చలు జరిగినాయి. ఇట్లాంటి ఎన్నో అవాంతరాలు చూసినా. నేను జైలుకి వెళ్ళినప్పుడు కూడా అట్లనే అనుకుండ్రు, అయిపోయింది రేవంత్ రెడ్డి ఇక కథమని, చీకటి కొట్టాలలో మగ్గిపోతాడు అనుకుండ్రు. కావాల్సిన వాళ్ళు బాధపడ్డారు, శత్రువులు సంతోషపడ్డారు. ఈరోజు కూడా ఈ 2 సెక్షన్స్, అభిమానులు ఇష్టపడే వాళ్ళు ఆందోళన చెందుతుండ్రు, వ్యతిరేకించే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇంకెన్ని రోజులు ఎలక్షన్ అయిపోతే అయిపోయిందిలే అని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. వాళ్ళ సంతోషానికి వాళ్ళ దుఃఖానికి నేనే కారణమవుతున్నా కదా. సో మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన నెంబర్ని మీరు మెయింటైన్ చేయడానికి కావాల్సిన వ్యూహ రచన మీ దగ్గర ఉందంట. డెఫినెట్గా రజనీకాంత్ గారు, మీరు నన్ను చూస్తున్నారు కదా ఇన్ని రోజుల నుంచి. నేను ఏమని చెప్తే పకడ్బందీగా ప్రణాళిక వ్యూహం ఉంటుంది కాబట్టి డౌట్ ఉన్న వాళ్ళకి. నాకు అన్నిటికంటే ప్రకృతి మీద నాకు ఎక్కువ నమ్మకము. నేచర్ అనేది, నేచర్ ప్రివైల్స్. నువ్వు అతిగా వ్యవహరిస్తే నిన్ను కరెక్షన్ చేస్తుంది, నువ్వు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దీర్ఘకాలికంగా నేను ఆశీర్వదిస్తుంది. సో నేను ప్రకృతికి జవాబుదారి. నేను వ్యక్తులకు జవాబుదారి కాకపోయినా ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని నేను వ్యవహరిస్తా. కాంగ్రెస్ పార్టీలో మీ వ్యతిరేకులందరినీ ఎట్లా లైన్లోకి తీసుకున్నారు, ఎట్లా సెట్ చేశారు? ఎందుకంటే మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక G9 V9 సంథింగ్ ఏదో ఒక గ్రూప్ ఉంది. సో తర్వాత ఆ ఎన్నికలకు ముందు టికెట్ల విషయంలో గొడవలు అయినాయి. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి కాకూడదని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కల్చర్ ఇది, ప్రత్యేకంగా ఏం జరగలేదు. కాంగ్రెస్లో ఇలాంటి పోటీ, ఇలాంటి కల్చరు, సీట్లు లాగటం, కుర్చీలు లాగటం లాంటివన్నీ ఉంటాయి. వీళ్ళందరినీ ఎలా దారిలో పెట్టారు? ఏం చెప్పి వీళ్ళందరినీ లైన్లోకి తీసుకున్నారు? భయపెట్టారా, బామాలారా, ఏమన్నా తాయిలాలు చూపించారా? రజనీకాంత్ చాక్లెట్ ఇది కల్చర్ కాదు, ఇది స్వేచ్ఛ. ఎవరైనా కూడా ముఖ్యమంత్రి కుర్చీని ఆశించవచ్చు, ఎవరైనా కూడా పిసిసి అధ్యక్షుడు కావచ్చు. ఈ పార్టీలో ఉన్న గొప్ప అవకాశం. అందుకే ఈ పార్టీలో అందరూ మనుగడ సాధిస్తారు. ఒకటి. రెండవది, వారి వారి అవకాశాలు, వారి వారి యొక్క అనుభవాన్ని బట్టి అందరికి అవకాశాలు పార్టీ ఇచ్చింది, నేను సహకరించిన. సో ఎంతకాలం నేను వాళ్ళందరి అవకాశాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సహకరించుకుంటూ ముందుకెళ్తానో, వాళ్ళు కూడా ఇంతకంటే మోర్ కంఫర్ట్ ఇంకెవరితో లేదు అనుకున్నప్పుడు నేనే ఉండాలని కోరుకుంటారు కదా. వాళ్ళని కష్టపెట్టో, వాళ్ళని నష్టం చేసో, వాళ్ళని అభ్యంతర పెట్టో, వాళ్ళని ఇబ్బంది కలిగించో, వాళ్ళని రోజు ఏదో రకంగా వేధించాలనో, పీడించాలనో, వాళ్ళను ఏదో ఒకటి సతాయించాలని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళందరూ కట్టకట్టుకొని మనల్ని ఎత్తి బయటపడేస్తారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారనుకో, హ్యాపీ ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉన్నాం అనుకో, సమస్య ఏముంది? మరి వాళ్ళని హ్యాపీ చేయడానికి చిన్న చిన్న ట్రిక్స్ ఇవన్నీ ఏముంటుంది? ఏందన్నా ఎట్లున్నావు, నీ షాక్ ఏమవుతుంది, సరే మంచిగా చేయి, ఇది కాకపోతే ఇది చేయి. మీరు మామూలుగా అందరికి అవైలబుల్గా ఉండే అలవాటు లేదు కదా ఇదివరకు. నేను ఫోన్ చేస్తాను, నేను చెప్పాలనుకుంటే ఫోన్ చేసి చెప్తా కదా. ఇప్పటికీ స్టిల్ ఫోన్లో అందుబాటులో లేరు. నేను తక్కువ ఫోన్లలో నాకున్న రకరకాల ఇబ్బందులు, నా అనుభవాలు నాకు ఉన్నాయి కదా. ఇవాళ రేపు ఏ ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు వింటుండ్రో, ఎవరు రికార్డు, మీరు ఇదే అవకాశం మీకే ఉంది, వేరే వాళ్ళకి ఎవరికి లేదు. నేను అట్లా తప్పే చేయదలుచుకోలేదు. వాళ్ళు చేసిన తప్పు నేను చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంది? సో ఇప్పుడు నౌ యు ఆర్ అవైలబుల్ ఫర్ యువర్ పార్టీ లీడర్. అందుబాటులోనే ఉన్నా. రోజు మీరు పొద్దున చూడండి 1000 మందినైనా కలుస్తున్నా కదా. ఇదే 1000 మంది కలుస్తున్నారు. నేను కూడా, నాకు కూడా ఫీడ్బ్యాక్ ఉంది. కేసీఆర్ కలవక్క మీరు కలిసి ప్రాబ్లమ్స్ తెచ్చుకోబోతున్నారని ఒక మిత్రుడు చెప్పారు. నిజమే అవుతాం? నేను ఏమంటున్నానంటే ఎవరు అనుకునేది వాళ్ళది. నేను క్లియర్గా చెప్తా, అయ్యేది ఉంటే అవుతుంది, కాంది ఉంటే కాదు. 4 సార్లు నేను తిప్పుకోను. చేయగలిగింది ఉంటే 100% చేస్తా, కాంది ఉంటే 5 నిమిషాలు లేట్ అయినా వివరించి ఇది కాదు మళ్ళీ తిరగకని చెప్తాను. సో ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక వ్యవహార శైలి ఉంటుంది. జయలలిత గారు ఉన్నారనుకో, ఆవిడది ఒక ఫార్మెట్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకో, వారిది ఇంకొక ఫార్మెట్. చంద్రశేఖరరావు గారు ఉన్నారనుకో, ఈయనది ఒక ఫార్మెట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనుకో, ఆయనది ఒక ఫార్మెట్. రేవంత్ రెడ్డిది కూడా ఒక ఫార్మెట్.
ఇప్పుడు మీ వరకు యూనిక్గా పెట్టుకున్నారా అందరు ఫార్మేట్లు మిక్స్ చేసి ఏమన్నా తయారు చేశారా? చూస్తున్న అందరిని చూసి నేను ఎప్పుడు నా స్టైల్లోనే నేను చాలామంది ముఖ్యమంత్రి అయినా కాబట్టి నీ డ్రెస్ మార్చు ఆ పిల్లగాడిలాగా ఏంది అవును చాలా మంది అంటున్నారు నిజంగానే అపియరెన్స్ మార్చాలి, కొంచెం స్టైల్ మెయింటైన్ చేయాలి, కొంచెం స్టైల్ చేయాలి కదా, కొంచెం ఇట్లా ఉండాలి కదా, చుట్టూ నలుగురు ఉండాలి, అవైలబుల్ గా ఉండకూడదు, సెలెక్టెడ్ గా మాట్లాడాలి అని చెప్తున్నారు కదా. వాళ్ళందరూ సూచనలు, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళవి. నాకు ఇందులో కంఫర్ట్ ఉంది, నేను ఇట్లుండడం ఇష్టపడతారు. నన్ను ఇట్లా చూసే కదా ముఖ్యమంత్రి చేసింది. ఇప్పుడు ఉన్న పలంగా మారి ఎవరిని సంతోషపెట్టాలి? నేను నాకు ఎట్లాగూ సంతోషం లేదు, పోనీ ఎవరిని సంతోషపెట్టాలి?